అవి రావు, కానీ వాటి పేర్లు దురాత్మలు వస్తాయి. దెయ్యములను ఆహ్వానించొద్దన్నాడు, కరణ పిశాచి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, సోది చెప్పించుకోవద్దన్నాడు. ఎందుకండి సోది చెప్పించుకుంటే ఏమవుతుందండి? సోది చెప్పించుకున్నప్పుడు ఆ ప్రోగ్రామింగ్ అవుతుంది నీ మైండ్. వాళ్ళు చెప్తారు, ఈ రోజు ఇలా ఉంది, మొన్న అలా అయింది, మీ తాతకు అలా అయింది, మీ నాయనమ్మకి ఇలా అయింది అన్నప్పుడు నిజమై ఉండొచ్చు. ఎందుకంటే దెయ్యాలకి మన హిస్టరీ అంతా తెలుసు. మన తాత ఎప్పుడు పోయాడు, మన నాయనమ్మ ఎప్పుడు పోయింది. ఎందుకంటే దెయ్యాలు మనకంటే ముందున్నాయి, మానవ జాతి కంటే ముందు నుండే ఉన్నాయి. ఫాలిన్ ఏంజల్స్ ఉన్నాయి, అవి తిరుగుతూ ఉన్నాయి భూమి మీద. వాటికి మనకంటే ఎక్కువ మెమరీ పవర్. వాటికి న్యూస్ పేపర్ అవసరంలా, మనకే న్యూస్ పేపర్ కావాలి. దెయ్యాలన్నిటికీ ఇన్ఫర్మేషన్ సూపర్ అనండి, సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళన్నిటికీ కూడా కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది. అవి అడ్జస్ట్ అవుతాయంట. ఒక్క మనిషిలో 2000 దురాత్మలు కూర్చున్నాయని బైబిల్ చెప్తుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో 1-18 వచ్చిన వరకు ఒక్క మనిషిలో 2000 దురాత్మలు అడ్జస్ట్ అయ్యాయంట. మనము సిటీ బస్సులో 60 మంది సరిగ్గా కలిసి కూర్చుంటామా చెప్పండి? ఎంతసేపు కండక్టర్ జరగమన్నా జరిగేవాడే ఉండడు. లోపల జరగండి, లోపల జరగండి అంటాడు. 40 మందికి ఇంక సీట్లు లేవంటాం. మనం కలిసి కూర్చోడానికి ఇష్టపడాం. మన స్వార్థంతో నిండిపోయింది. దురాత్మలకు ఆ స్వార్థం లేదు. తమ్ముడు రా అడ్జస్ట్ అవుతాం రా అని చెప్పి అన్ని పిలుచుకొని మొత్తం ఎన్ని వచ్చాయి ఒక మనిషిలో ఉండి ఆ మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఒక మగ్ధలేని స్త్రీ, ఆమె జీవితం ఎంతో వేదనతో, దుఃఖంతో, బాధతో పీడించబడ్డం గల కారణం 7 దైవాత్మలు ఆమెను పట్టి పీడించాయట. ఈ దురాత్మలు ఆమె మైండ్ని ప్రోగ్రామింగ్ చేశాయి. అందుకే ఆమె పాపాత్మురాల్లా తిరుగుతూ వచ్చింది. తన శరీరమును లోకానికి అప్పగించుకుంది. ఆ యవన స్త్రీ, ఆ మైండ్ అంతా కూడా ప్రోగ్రామింగ్ అయిపోయింది. ఆ పాపము, లోకము, డబ్బు, దాని తర్వాత జీవితం అంటే ఇంకేం లేదనుకుంది. కానీ యేసు యొద్దకు వెళ్ళగానే ఆమెలో ఉన్న దైవాత్మలు ఆమెను విడిచిపోయాయి. 7 దురాత్మలు, 7 దయ్యముల చేత పీడించబడుతున్న మగ్ధలేని మరియ విడుదల పొందిన వెంటనే అప్పుడు ఆమె మనసారా ప్రార్థించి దేవుని స్తుతించి, ఈ పాడు లోకం నాకు వద్దు, ఈ పాడు జీవితం నాకు వద్దని వెంటనే ఆమె జీవితంలో మారుమనసు పొంది చనిపోయేంత వరకు తిరిగి లోకంలోకి వెళ్లకుండా యేసు కొరకు సాక్షిగా జీవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.